నవత టీవీకి స్వాగతం. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమలోని క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో వారు సమయాన్ని వృధా చేయకుండా తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా ఉండేందుకు ఆయన తన వంతుగా ఒక అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందించారు. విద్యార్థుల్లో దాగున్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసే ఉద్దేశంతో దాదాపు 30,000 రూపాయల విలువైన క్రికెట్ కిట్ను ఆయన విద్యార్థులకు బహుమతిగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు మాట్లాడుతూ, నేటి యువత దేశానికి భవిష్యత్తు అని, అటువంటి యువశక్తిని వ్యసనాల వైపు మళ్లనివ్వకుండా క్రీడల వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సెలవుల సమయాన్ని శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేలా ప్లాన్ చేసుకోవాలని, ఆటలు మనుషుల్లో క్రమశిక్షణను, పట్టుదలను పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంకంరెడ్డి వెంకటేష్, పంపనబోయిన ఎర్రయ్య, దార్లగోపి, పళ్లకిషోర్, గాడిప్రసాద్, మహేష్, విద్యార్థులు పాల్గొన్నారు.